హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ ఇట్కాల. వెల్కమ్ టు ప్రశాంత్ సర్దార్ బ్లాగ్. నేనైతే ఈరోజు మిరాకిల్ గార్డెన్కి అయితే వచ్చేసాను. ఇప్పుడే ఈ ఎంట్రీని నేను పూర్తి చేసుకొని లోపలికి అయితే వచ్చేసాను. ఇదైతే మిరాకిల్ గార్డెన్ అయితే వ్యూ. మీ అందరికీ నేను మిరాకిల్ గార్డెన్ వ్యూ ఎలా ఉందో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఈ వీడియోని అయితే మీరు అందరికీ షేర్ చేయండి, వీలైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చలో, వెల్కమ్ టు ప్రశాంత్ సర్దార్ బ్లాగ్. చలో ఇప్పుడు వెళ్ళి మీ అందరికీ చూపెడతాను. థ్యాంక్ యూ. హలో గైస్, నేనైతే ఈరోజు టాక్సీ అయితే బుక్ చేసుకొని మిరాకిల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాను. ఇదైతే మిరాకిల్ గార్డెన్ మెయిన్ హైవే. చలో మనమైతే ఇప్పుడు అల్కద్రా రూట్ సైడ్ వెళ్ళాలి. అల్కద్రా రూట్స్ నుండి వెళ్ళి బర్షా సౌత్ అర్జాన్ అని అంటారు, మనం అర్జాన్కి అయితే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ అల్కద్రా రూట్ అని ఉంటుంది, అల్కద్రా స్ట్రీట్ అని. దీన్ని తీసుకొని మనం నేరుగా వెళ్ళాం అనుకో, ఇక్కడ నుండి మనం అర్జాన్ రూట్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ నుండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని చలో ఇప్పుడైతే అర్జాన్ ఏరియాకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి రిమైనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం అయితే ఇప్పుడు మిరాకిల్ గార్డెన్ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ కౌంటర్ అని ఉంది. చూడండి, డిఎంజీ టికెట్ ఏరియా అంటే మిరాకిల్ గార్డెన్ టికెట్ ఏరియా అని అర్థం. ఇక్కడికి వెళ్ళి అయితే మనం టికెట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే ఇంకా చూడండి, నేనైతే గేట్ 1 ఎంట్రీ చేసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసాను. వావ్, లోపలికి అయితే వచ్చే ముందు ఎంత గ్రాండియర్గా ఉంది. ఇదైతే మెయిన్ ఎంట్రీ. వావ్, నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఈ గేట్ 1 అయితే ఎంట్రీ చేసుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూడండి, వావ్, చిన్న పిల్లలు ఎంతో మంది వచ్చేసారు. ఇంకా మనమైతే ఏదైతే ఫస్ట్ ఇంట్రో తీసుకున్నామో ఆ ఇంట్రో ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది రైట్ సైడ్ చూస్తే మన ఇంట్రో ప్లేస్. ఇప్పుడు చిన్నగా నేరుగా చూస్తే మీకు ఇంట్రో ప్లేస్ అయితే మనం ఇది తీసుకున్నాము. ఇది ఆ ప్లేసు. వావ్, ఎంత గ్రాండియర్గా ఎంత డెకరేషన్ చేసి వీటి అలైన్మెంట్ చూడండి. చలో రిమైనింగ్ నేను వాకింగ్ వెళ్తూ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇదైతే ఓవరాల్ మిరాకిల్ గార్డెన్ ఏరియా వ్యూ. ఇక్కడ చూడండి, ఎంత ఆర్ట్ షేప్లో ఎంత నీట్గా ఎంత అలైన్మెంట్ చేసి ఉంది. చలో నేనైతే ఇప్పుడు వాకింగ్ త్రూ వెళ్ళి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడండి. ఇక్కడ మీరు ఇంకా ఫుడ్ కార్ట్, మీరు ఓన్గా ఫుడ్ కార్ట్ కూడా పర్చేజ్ చేసి ఏదైతే మీరు ఉంటుందో దానికి తగాల్సిన ఫీ పే చేసి మీరు ఓన్గా ఇక్కడ ఫుడ్ కార్ట్ ఏరియాని కూడా బై చేయొచ్చు. మీరు ఏదైతే రెస్టారెంట్ ప్లానింగ్ ఉందో, మీదైతే ఏదైతే ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని మీరు ఓన్గా సేల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా చూడండి, వావ్, చిన్న చిన్న షాపింగ్ సెంటర్స్. అండ్ ఇక్కడ షవర్మా సిటీ ఆర్ షవర్మా అయితే ఫేమస్, అది కూడా మీకు ఇప్పుడు వచ్చేస్తుంది. నేను మీకు చూపెడతాను. ఇది నా సెకండ్ టైం కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంది. వాటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అండ్ ఇదైతే ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఓపెన్ అవుతుంది. అండ్ నవంబర్లో ఓపెన్ టిల్ ఏప్రిల్ మే ఎండింగ్ వరకు ఇది ఓపెన్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మీకు డిఫరెంట్ రెస్టారెంట్లు అండ్ షాపింగ్ మాల్స్. అండ్ చూడండి, షవర్మా సిటీ అని కూడా ఉందండి. షవర్మా ఫేమస్. మీకు సేమ్ లైక్ ఇక్కడైతే బయట మీకు రెస్టారెంట్లు ఏమైతుంటాయో ఇక్కడ కూడా గార్డెన్లు అన్నీ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 17 acres ల్యాండ్. ఇందులో అన్ని డిఫరెంట్ ఇది మెయిన్లీ ఫేమస్ ఎందుకంటే ఇందులో మీరు డిఫరెంట్ ఫ్లవర్స్ చూడొచ్చు. అండ్ ఇంత పెద్ద గార్డెన్లో కొన్ని మిలియన్ చెట్లు ఉన్నాయి, ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ అందరూ చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వస్తారు, దీన్ని చాలా లైక్ చేస్తారు ఈ ఏరియా. ఇదైతే మిరాకిల్ గార్డెన్ టికెట్ 2024లో దీని ప్రైస్ వచ్చేసి 95 ధర ఇంక్లూజింగ్ వ్యాట్ ఉంది. మీరైతే ఆ టికెట్ కౌంటర్ దగ్గర నుండి టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయ్యచ్చు. అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, మీకు యాక్సెస్ చేసి ఆ టికెట్ మీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇది 9 o'clock ఎప్పుడు క్లోజ్ అవుతుంటుంది కాబట్టి 9 PM షార్ప్ క్లోజ్ అవుతుంది. మీకు 8:30 నుండి వాళ్ళు మీకు అలర్ట్ ఇస్తూ ఉంటారు మిరాకిల్ గార్డెన్ క్లోజ్ అవుతుందని. గుర్తుంచుకోండి, ఇది 2 times అనౌన్స్ చేస్తారు, 2 or 3 times అనౌన్స్ చేస్తారు 8:30 కాగానే. తర్వాత మీరు అలర్ట్ అయి ఉండాలి ఎప్పుడైతే మనం టైం అవుతుందని, క్లోజింగ్ అవుతుందని. ఎందుకంటే గార్డెన్ పెద్దది కాబట్టి మీకు మళ్ళీ తొందర రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు మీకు అలర్ట్ ఇస్తూనే ఉంటారు 8:30 or 8:45 ఒకసారి. ఇక్కడైతే ఇంకా మీరు ఈ వ్యూ చూడండి. వీటి అలైన్మెంట్ ఆర్ట్ షేప్లో అండ్ విత్ సిట్టింగ్ అరేంజ్మెంట్ విత్ చైర్స్ అండ్ టేబుల్స్ అండ్ విత్ టెంట్ చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేశారు. ఎవరైతే న్యూలీ వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళ కపుల్స్కి అయితే ఇది షూట్ చేసుకుంటే అమేజింగ్గా వస్తుంది.
ఎవరైతే ప్లానింగ్ చేసుకుంటారో వచ్చి మీరు ఈడ షూటింగ్ కూడా తీసుకోవచ్చు. మీకైతే ఒక కెమెరా తీసుకొని వస్తే వీడ టికెట్ ఖరీదు చేసుకుంటే మీరైతే ఎంతో మంచిగా వేసుకోవచ్చు. వీడ ఎంతో ఫోర్స్ తోని వాటర్ వస్తున్నాయి చూడండి. విత్ ఫోర్స్ తోని లైటింగ్ తోని అంతే అమేజింగ్ గా కనబడుతుంది. ఇంకా నైట్ అయితే ఫుల్ మస్తు మజాగా కనిపిస్తుంది. చలో ఇక్కడైతే ఇంకో ఎంట్రీ ఉంది. ఈ ఎంట్రీని అయితే మనం ఇక్కడ నుండి కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ పే చేస్తే మీకు ఇన్స్టెంట్లో ఒక 5 or 10 minutesలో మీకు ఫోటో ఆల్బమ్ రెడీ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ నుండి ఎంట్రీ నుండి ఎంత మంచిగా అనిపిస్తుంది. చలో ఇక్కడైతే ఇంకా మనకు ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఇక్కడ మెయిన్లీ చెప్పాల్సింది మిరాకిల్ గార్డెన్లో ఎమిరేట్స్ ఫ్లైట్ మెయిన్లీ బాగుంటుంది. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అది కూడా చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. చలో రండి. చలో వీటి లొకేషన్ చూడండి. ఆర్ట్ షేప్లోనైతే వీటి డెకరేషన్ విత్ ఫ్లవర్స్ అండ్ వెరీ అమేజింగ్గా ఉంది. వీటి మొత్తం మిరాకిల్ గార్డెన్ మెయిన్లీ మీకు టోటల్లీ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ విత్ స్ట్రింగ్స్తోనే మొత్తం కనబడతాయి. ఇక్కడ సన్ఫ్లవర్ చూడండి. ఈ ఫ్లైట్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఎంత నీట్గా కనబడుతుంది. లుక్ అనేది వెరీ బ్యూటిఫుల్. టుడే అయితే ఈ లొకేషన్ అయితే మిరాకిల్ గార్డెన్ అనేది మస్తుంది. మీరు ఈవినింగ్ అన్న మార్నింగ్ టైంలో వస్తే మీకు లొకేషన్ అనేది బాగా అనిపిస్తుంది. అంటే మీకు ఈ వ్యూ చూడడానికి మస్తు కనిపిస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఎంతో చిల్డ్రన్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వీటిని విజిట్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ఎవ్రీ 6 months ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని విజిట్ చేయండి. ఎవరైనా దుబాయ్కి రావాలనుకుంటున్నారో మీరు విజిట్ చేయొచ్చు. వీటి టైమింగ్స్ వచ్చేసి ఐ థింక్ మార్నింగ్ 9 AM to till నైట్ 9 PM వరకు ఇది ఓపెన్ అయి ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ డే రావాల్సి వస్తుంది. ఎందుకంటే 9 PMకి షార్ప్లీ క్లోజ్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే మిరాకిల్ గార్డెన్ అన్నది ఎక్కువ టైం ఉన్నా కూడా మీకు వాటి లొకేషన్ అనేది వాటి వ్యూ అనేది సరిగ్గా రాదు కాబట్టి అంత మీకు ఫోటో కూడా సరిగ్గా కనిపించదు. కాబట్టి దీన్ని 9 PMకి క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఈ గార్డెన్ కూడా నాకు తెలిసి 17 acres అంటే మ్యాక్సిమం మంచి పెద్దదని చెప్పుకోవచ్చు కాబట్టి అందుకనే క్లోజ్ చేసేస్తారు. చూడండి ఈ ఫ్లైట్ ఎంత నీట్గా కనిపిస్తుందో. వాటి ఇంకా అక్కడ నుండి మనం ఫస్ట్ వ్యూ చూసుకున్నట్టే టర్బో చూడండి. టర్బోస్ మొత్తం రియల్ ఫ్లైట్ లాగానే ఉండి వీటి నుండి ఎంత న్యాచురల్గా మొత్తం సెటప్ చేసి ఉందో. ఇంకా మీరు ఇక్కడ సైకిల్ కూడా చేయొచ్చు. సైకిల్తోని వీటి ట్రీ పార్ట్తోని పార్ట్ చూడండి ఎంత అలైన్మెంట్. వీటి చూడండి చిల్డ్రన్స్ ఎంత ఆడుకుంటుర్రు ఇక్కడ. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న రెస్టారెంట్స్, వాటి పైన ఈ స్ట్రింగ్స్ ఎంత అలైన్మెంట్ చేసి ఉంది వాటి చెట్లతో సహా. పైన కూడా చూసుకోవచ్చు. పైన మనం తర్వాత వెళ్దాం. పైనకి వెళ్ళి కూడా మీకు ఆ వ్యూ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. చూడండి ఎక్కడికైనా ఫోటోషూట్ వాళ్ళు ఫోటో తీస్తున్నారు. మీరు కావాలంటే మనీ పెట్టి ఫోటో తీసుకోవచ్చు. చలో రండి ఇప్పుడు ఈ స్టెప్స్ యూజ్ చేసుకొని పైకి వెళ్దాం. మీకు ఎలాగైతే నేను పై వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అన్నాను, ఆ వ్యూ అంతా మీకు ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇక్కడైతే ఇంకా చూడండి ఇంకా ఎంత హైట్ స్టెప్స్ తీసుకుని అయితే నేను ఇంత హైట్కి అయితే వచ్చేసాను. మనం ఏమైతే హిల్స్ అయితే అంటామో ఆ హిల్స్ లాగానే ఉంది సేమ్. ఇక్కడ నుండి ఆ వ్యూ చూడండి, ఎలిఫెంట్ వ్యూ ఎంత నైస్గా కనిపిస్తుందో. ఈ ఎలిఫెంట్ కూడా మొత్తం వాటి ట్రీస్ అండ్ స్ట్రింగ్స్తో మొత్తం అలైన్మెంట్ చేసి ఉంది. ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఇంక ఇక్కడ కింద చూడండి మనం ఏవైతే ఉయ్యాలని అంటామో ఆ చిన్న పిల్లలు కూడా ఎంత మంచిగా గేమ్స్ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు. నేను మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళి నేను మొత్తం ఉయ్యాల దగ్గరికి వెళ్ళి మీకు అంతా రిమైనింగ్ ఫోటో మొత్తం చూపెట్టగలుగుతాను. ఫోటో అయితే వీడియో అయితే ఇక్కడ నుండి చూడండి ఆ సన్సెట్ నుండి ఎంత ఫోకస్ వస్తుందో చూడడానికి కూడా వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి వీటి వే ఎలా ఇక్కడ నుండి హైట్ నుండి కనిపిస్తుందో. ఇక్కడ చూడొచ్చు ఎక్కడికి వెళ్ళినా మీకు సెక్యూరిటీ కనిపిస్తుంది. ఇదైతే మిరాకిల్ గార్డెన్ అయితే ఫ్యామిలీ వాళ్ళకైతే అందరికైతే వెరీ సేఫ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ నుండి ప్లేస్ ఎంత బాగా అనిపిస్తుంది. ఈ ఫ్లైట్ అయితే ఎక్స్పెషల్లీ ఎక్కడికి వెళ్ళినా ఈ మిడిల్ పార్ట్ అయితే మెయిన్లీ ఫ్లైట్ అని మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇది మీరు ఫ్లైఓవర్ నుండి పోయే ముందు కూడా మీకు బయటకు కూడా ఈ మిరాకిల్ గార్డెన్ అనేది ఈ ఫ్లైట్ ఎక్స్పెషల్ అయితే ఫ్లైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి వ్యూ చూసుకోవచ్చు. జూమ్ చేసి చూపెడుతున్నాను చూడండి వ్యూ ఎంత నీట్గా మస్తు అనిపిస్తుంది. ఇంకా మెయిన్లీ అయితే మిరాకిల్ గార్డెన్ అనేది 2013 ఎగ్జాక్ట్లీ వాలంటైన్స్ డే రోజు ఓపెన్ అవుతుంది.
ఇందులో ఇంకా నాకు తెలిసి 50 మిలియన్ ఫ్లవర్స్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ 250 మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి యాజ్ పర్ వికీపీడియా. ఇది మొత్తం మిరాకిల్ గార్డెన్ అంటే మెయిన్లీ విత్ అలైన్మెంట్ నేచురల్ ఫ్లవర్స్, నేచురల్ ట్రీస్, నేచురల్స్ ఏవైతే స్ట్రింగ్స్ అంటామో వాటితోని అలైన్మెంట్ చేసేది ఉంది. అందుకని దీన్ని మిరాకిల్ గార్డెన్ అన్నాం. ఇంకా మీరు ఎంత పైనకి వెళ్తే అంత పైన వరకు కూడా ఉంది. చలో ఈ స్టెప్స్ తీసుకొని మనం పైనకి వెళ్ళి రిమైనింగ్ ఇంకా ఏమేమి ఉన్నో అక్కడికి వెళ్ళి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. చలో మనమైతే ఇప్పుడు పైనకి వెళ్దాం. ఈ వ్యూ చూడండి. చలో ఇప్పుడు పైనకి వెళ్ళి రిమైనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. వావ్, పైనకి వెళ్ళి నుండి వ్యూ అయితే నాకు వస్తుంది. ఇప్పుడైతే పైకి చూడండి. వావ్, వెరీ గుడ్. నేనైతే కింద నుండి అయితే పైకి వచ్చేసాను. వావ్, వ్యూ చూడండి. ఈ ట్రీస్ తోని మొత్తం ఫ్లవర్స్ అండ్ స్ట్రింగ్స్ తోని ఎంత అలైన్మెంట్ చేసింది. ఇంత హైట్ లో చూడండి. ఇంత అందరు ఫొటోస్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ మీరు ఇంకా ఫోటో దిగితే ఇన్స్టెంట్ లో మీకు ఫోటో ఆల్బమ్ అని అట్లా క్రియేట్ చేసి ఇస్తారు. చూడండి, ఇక్కడ లైవ్ గా మీరు చూడొచ్చు. ఇంక ఇక్కడ చూడండి, ఇంత పైనకి వచ్చిన కూడా ఇక్కడ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ చిల్ అయి కూర్చుంటే మీరైతే ఫ్రెండ్స్ వస్తే ఫుల్ చిల్ కావచ్చు. మీరు రెస్టారెంట్ అయితే ఇక్కడ నుంచి చూడండి. ఈ వ్యూ అనేది ఎంత నైస్ గా అనిపిస్తుంది. ఈ ఎలిఫెంట్ అయితే ఇవింది, ఈ ట్రీస్ అయితే వావ్, లుకింగ్ వెరీ గుడ్, లుకింగ్ వెరీ హ్యావసమ్. ప్లీజ్ నా వీడియోని అయితే చూడండి, వేరే వర్క్స్ షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ప్లేస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే బిలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నాకైతే ఈరోజు వ్యూ అనేది అయితే పిచ్చగా నచ్చేసింది. నేను కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే నచ్చిన వాళ్ళు ఉంటే ప్లేస్ కోసం కావాలంటే కామెంట్ కూడా చేయండి. నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ కూడా ఉంటే దీన్ని దుబాయ్ ల్యాండ్ అంటారు. మనమైతే ఇండియాలో ఏవైతే మన డిస్ట్రిక్ట్స్ ఉంటాయో ఇక్కడ కూడా దుబాయ్ ల్యాండ్ అనేది సేమ్ లైక్ దుబాయ్లో ఇది డిస్ట్రిక్ట్ లాగా దుబాయ్ ల్యాండ్ అనేది. మీరేం లేదు, గూగుల్లో అర్జన్ బర్సాత్ సౌత్ అని టైప్ చేస్తే కూడా వచ్చేస్తుంది. బాగా చూడండి, ఇక్కడ ఎవ్రీ స్టెప్స్కి ఒక్కొక్కటి ఫ్లవర్ పాట్ అయితే ఉంది విత్ ఫ్లవర్స్. చూడండి వాటి అలైన్మెంట్ ఎంత నీట్గా ఉందో. చలో ఇక్కడ నుండి అయితే మనం కిందికి వెళ్ళి రిమైనింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. చలో లెట్స్ గో. కిందికి వెళ్ళి ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కింద ఎంట్రీ కాగానే వావ్, సేమ్ లైక్ రెస్టారెంట్ సిట్టింగ్ లెక్క ఎంత బాగుంది. విత్ టేబుల్స్, విత్ చైర్స్, విత్ స్ట్రింగ్స్తో చూడండి. ఇక్కడికి వెళ్ళిన మొత్తం స్ట్రింగ్స్, మొత్తం ఫ్లవర్ పాట్స్తో ఉంది. మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్, న్యాచురల్ ట్రీస్. ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఇదే. మిరాకిల్ గార్డెన్ అంటే మెయిన్లీ మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాబట్టి ఇక్కడికి వెళ్ళిన న్యాచురల్ ఫ్లవర్స్ విత్ చూడండి. ఇక్కడ సెట్టింగ్ చేస్తే ఖతర్నాక్ ఉంటుంది. కూడా లొకేషన్ కూడా చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది. ఇంకా వ్యూ అనేది ఎంత స్పెషల్ ఉంది. చలో ఇది అయితే ఉయ్యాలలు. మనమైతే ఈరోజు ఉయ్యాలలు మొత్తం ఇంటికాడ ఎట్లా చిల్ అవుతామో ఇక్కడ కూడా అట్లా చిల్ అవుతున్నాం. చూడండి, చూసండి మీరు కూడా ఇక్కడికి వచ్చి చిల్లుకోవచ్చు. నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ ఇంకా బెలూన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ చిన్నపిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి. చలో చూడండి, ఇంకా మిడిల్ పార్ట్లో మిరాకిల్ గార్డెన్లో టైం క్లాక్ అయితే ఉంది. మెయిన్లీ ఇక్కడైతే టైం క్లాక్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడికి మీరు మిడ్ పార్ట్ వస్తేనైతే మీకు టైం క్లాక్ అయితే కనిపిస్తుంది. మెయిన్లీ ఇక్కడ ఇంకా పికాక్ వాటి డ్రెస్సింగ్ చూడండి. మీరు ఇంకా జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. పికాక్ అయితే ఎంత అలైన్మెంట్ చేసి వాటి ట్రీస్తో ఎంత అలైన్మెంట్ చేసి ఉంది. సరే వాటి డ్రెస్సింగ్ చూసుకోండి, ఎంత కష్టపడితే అట్లా డ్రెస్సింగ్ కావాలి. చూడండి, ఈ స్ట్రింగ్స్ చూడండి ఎంత నీట్గా ఉంది. మొత్తం వేలాడుతూ ఆ స్ట్రింగ్స్ అని ఎక్కడికి వెళ్ళిన స్ట్రింగ్స్, ఫ్లవర్స్, ట్రీస్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. చూడండి ఎంతమంది వాకింగ్ చేసుకుంటూ చూస్తున్నారు దీన్ని. మనమైతే ఎలిఫెంట్ ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ మేబీ 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకా వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి. ఇదైతే ఆర్టిఫిషియల్ ఓన్లీ ఎలిఫెంట్స్ అనేది. బట్ ఈ ఫ్లవర్స్ అయితే మొత్తం న్యాచురల్ ఫ్లవర్సే. వీటి మొత్తం ఏవైతే మనం ఫ్లవర్ పాట్ అంటామో అటు కుండీలతో మొత్తం ఎక్కడికి అయినా ఫ్లవర్సే. వీటికి ఎప్పటికప్పటి వాటర్ అనేది రీఫిల్లింగ్ చేస్తుంటారు. మెయిన్లీ ఇంకా మిరాకిల్ గార్డెన్లో ఈ వ్యూ అయితే చెప్పుకోవచ్చు. మొత్తం ఒక లేడీ అనేది మొత్తం డ్రెస్సింగ్తో ఉంటుంది. చూడండి వావ్, ఎంత నీట్గా, ఎంత లేడీ అయితే మొత్తం కదా ఎంత నీట్గా అనిపిస్తుంది. చూడండి, కావాల్సినంటే జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. చలో మనం ఇప్పుడు దీనికి వెళ్ళి ఇంకా రిమైనింగ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. చలో చేయండి, వెళ్దాం మనం.
లోపల అయితే ఇంకోవచ్చు ఎంతో మంది ఎంతో హ్యాపీనెస్ చేసుకుంటూ చూస్తున్నారు చూడండి. న్యాచురల్ విత్ అంబ్రెల్లా, మీకు ఇక్కడ అంబ్రెల్లా కనిపిస్తుంది చూడండి. కొంచెం అయితే పైనకి చూస్తే మీకు ఎంత ఫ్లవర్ పాట్స్ వాటి విత్ అలైన్మెంట్ అన్నీ విత్ ఫ్లవర్ పాట్తోనైతే ఉన్నాయి. వాటి మీరు అనుకోవచ్చు ఎట్లా వాటర్ స్ప్రింకిల్ అవుతున్నాం. ఎవ్రీ పాట్స్కి వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతుంటాయి. ఇక్కడ వీటికి కావాల్సింది మెయిన్లీ అవే వాటర్ కాబట్టి న్యాచురల్ ఫ్లవర్ కాబట్టి వాటర్ అయితే పక్కా కావాలి. చలో ఇక్కడ కూడా చూడి ఇంకో సెక్యూరిటీ అది ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మీరైతే గమనించండి, ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది. ఇది వెరీ సెక్యూర్ ఏరియా మిరాకిల్ గార్డెన్ అనేది. వీటి లైటింగ్ తోని వాటర్ ఫ్లో చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. చలో మనం ఇంకా రిమైనింగ్ ఏరియాకి వెళ్ళి ఇంకా వాటిని కూడా మీకు చెప్తాను. ఇక్కడ పికాక్ చూడండి, పికాక్ డ్రెస్సింగ్ వాటి డెక్కర్ చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇంకా మీకు ఇంకా మార్నింగ్ వస్తే వెరీ బ్యూటిఫుల్గా అండ్ వెరీ అమేజింగ్ వెరీ లుకింగ్ అయితే కనిపిస్తుంది. చలో ఆమెకు చూడండి, చూస్తూనే ఉండండి. వావ్, ఇట్స్ అ వెరీ గుడ్ లుకింగ్, ఇట్స్ అవసరం. Here we go. బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ దుబాయ్ అని చెప్పవచ్చు. ఇది ఇంకో గేట్ నెంబర్ 3. ఇక్కడ నుండి కూడా మీరు ఎంట్రీ అవ్వచ్చు ఆర్ ఎగ్జిట్ కూడా కావచ్చు. और एक दोस्त किधर जा रहा वो, ये हमारा दोस्त है, ये पूरा ढूंढ के तक गया है, ये बांग्लादेश से. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నైట్ అయినా కొద్ది కూడా ఎంత మంచిగా ఉంది వ్యూ. ఇక్కడ బర్డ్స్ కే సాత్ వావ్, ఈ ప్లాంట్స్ మొత్తం దీనికి డ్రెస్సింగ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పాలంటే మీకు ఇక్కడ ఏరోప్లేన్, ఇది మీకు బయటకు కూడా కనిపిస్తుంది. ఏరోప్లేన్ మనం రోడ్ పైన వెళ్ళేటప్పుడు కూడా బయటకు కూడా కనిపిస్తుంది. వావ్, ఇంకా చూడండి, నేనైతే ఇంకా చూడలేదు. ఇక్కడ మొత్తం ఈ కార్టూన్ పిక్చర్ చూడండి. వావ్, చిన్న పిల్లలు చూస్తే మస్తు ఖుషి అవుతారు. ఇది ఇంకా మీరు చూసినట్టయితే ఫీఫా వరల్డ్ కప్ కి కప్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ స్టార్టింగ్ నుండి మొత్తం ఇది ఫుట్బాల్ ఏదైతే మనం ఇంటర్నేషనల్ గేమ్ గా చెప్పుకుంటున్నాం, ఆ ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అక్కడ జూమ్ చేసుకొని చూసుకుంటే మీరు ఫీఫా వరల్డ్ కప్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నుండి స్టార్టింగ్ చేసుకుంటే మొత్తం ఎవరైతే ఫుట్బాల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ కంట్రీ విత్ వాళ్ళ జెర్సీ కూడా ఉంది. ఇక్కడ నియర్లీ చూసుకుంటే బ్రెజిల్ ఉంది, మెస్సీది అర్జెంటీనా కూడా ఉంది, ఇంకా విత్ కప్తో సహా మెన్షన్ చేశారు. చలో మనం ఒక్కొక్కటి ఇప్పుడు రీడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇదైతే మెస్సీది అర్జెంటీనా. ఒక్కొక్కటి చూసుకుంటున్న వాటి దగ్గరికి వెళ్ళి మనం చదువుకుంటా పోదాం. ఇది కోస్టారికా. దిస్ వన్ ఈజ్ చలో మనం చూద్దాం ఇది ఏంటిదో. ఇక్కడ ఏవైతే ఫుట్బాల్లో పార్టిసిపేట్ చేస్తూ అవన్నీ కంట్రీస్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇంకా ఏమన్నా ఇదైతే జర్మనీ, ద రిమైనింగ్ వన్ చూద్దాం. జర్మనీ, ఇది హిందూ అండ్ ఖత్తర్. లాస్ట్ టైం తెలిసి ఖత్తర్ ఎంత మంచిగా పార్టిసిపేట్ చేసిందో లాస్ట్ టైం వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్లో. అండ్ ఇక్కడ మీరు జూమ్ చేసుకుంటే మొత్తం ఏవైతే ఫుట్బాల్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ అండ్ ఫ్లాగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది చూడడానికి కూడా మస్తు అమేజింగ్ ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ కూడా చూడండి ఎంత ప్లే చేస్తారు. వీరు కావాలంటే వీళ్ళందరూ పిక్చర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళ ఫేవరెట్ టీమ్స్తోనైతే. మీరు చూడాలంటే అందరు చిల్డ్రన్సే కనిపిస్తున్నారు ఇక్కడైతే మెయిన్లీ ఎక్కువగా. చూడండి మొత్తం కంట్రీ నేమ్స్ మీరు రీడ్ చేయవచ్చు. మొరాకో, మెక్సికో, అన్ని డిఫరెంట్ కంట్రీస్ మీరు అన్నీ చూసుకోవచ్చు. అండ్ మీరు రీడ్ కూడా చేసుకోవచ్చు ఏవేవి కంట్రీ అయితే అవైలబుల్ ఉన్నాయి. వావ్, చూడండి ఇక్కడ నుండి వ్యూ ఎంత నైట్ అయిన కొద్దీ అంత షైనీ, అంత వ్యూ అనేది నీట్గా క్లియర్లీగా విజువల్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నాను మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు 8 PM అయింది, అయినా కూడా వ్యూ అనేది మస్తు లుకింగ్గా వెరీ గుడ్గా కనిపిస్తుంది ఇప్పటికైతే. ఇంకా మనం వాకింగ్ త్రూ వెళ్ళి రిమైనింగ్ చూపెడతాను.
మనమైతే ఇంకా మెయిన్ వ్యూకి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ లేడీ మొత్తం రొటేట్ అవుతూ ఫుల్ ఆన్ స్ట్రింగ్స్ అండ్ ఫ్లవర్స్ తోని మొత్తం కవరింగ్ అయి ఉంది, డ్రెస్సింగ్ అయి ఉంది అన్నట్టు. చూడండి రొటేట్ అవుతున్నాం. మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే చూడండి మొత్తం అది రొటేషన్ అవుతుంది. ఒక ఫ్లవర్స్ అండ్ స్ట్రింగ్స్ వాటి ప్లాంట్స్ రొటేట్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాటిని మొత్తం ఎంత మంచిగా ఎంత నీట్గా అలైన్ చేస్తున్నారు. ఇంకా ముందటికి వెళ్తే మనం చూద్దాం రండి. వావ్, గుడ్ సెట్టింగ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ. ఒక్కసారి లుక్ వేయండి. వావ్, వీటి అలైన్మెంట్ ఎంత నీట్గా ఉంది, ఎంత నీట్గా సెట్ చేసి పెట్టారు. ఈ హార్ట్ సింబల్ అయితే ఎక్కడికైనా వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది. ఈ లవ్ సింబల్ అనేది బాగా నీట్గా ఉంది చూడండి. వావ్. ఓ రావణ జై జై జై. నేనైతే ఈసారి సమ్మర్ టైంలో వచ్చేసాను. ఫుల్ హాట్ ఉంది. ఎవరైతే మెయిన్ టైంలో రావాలనుకుంటారో వాళ్ళైతే ఫిబ్రవరి జనవరిలో రండి. ఇది విజిట్ చేయడానికి మంచి ఉంటుంది. ప్లీజ్ నా వీడియోని అయితే అందరు చూడండి. నేనైతే నాకు తెలిసి మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వేరే వారికి కూడా షేర్ చేయండి. ఇంకా ఇక్కడ మన ఫ్రంట్లో చూడండి చిన్న చిన్న షాపింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్లీ అరబిక్ వాళ్ళ కల్చర్ వాళ్ళ షాపింగ్ సెంటర్. చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత నీట్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చి మీరు పర్చేస్ కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చి ఏమైతే మీకు కావాలనుకుంటున్నాం విత్ హాట్ షేప్ నుండి మిడిల్లో నుండి చూడండి వ్యూ అయితే ఎంత నీట్గా ఎంత నైస్గా అనిపిస్తుందో. జూమ్ చేసి చూస్తే వెరీ గుడ్ లుకింగ్. మన రావణ్ అయితే మిడిల్ సెంటర్లో ఉండి వెరీ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చలో మనమైతే ఈరోజు అయితే క్లోజింగ్ టైం అయితే అయిపోతుంది. టైం వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు. మనమైతే వెళ్ళడానికి అయితే టైం అయింది. చలో గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. నేనైతే ఈరోజు అందరికి మిరాకిల్ గార్డెన్ అయితే చూపెట్టాను. ఇక్కడ నుండి ఇది ఎగ్జిట్ 3. ఇక్కడ నుండి నేనైతే మీరు వెళ్ళిపోతున్నాను. ఈరోజు వీడియో చూడండి. అవును, అందరూ ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి ప్లీజ్. నేనైతే మీ అందరికీ ఇంకా దుబాయ్లో ఉన్న టూరిజం ప్లేసెస్ అయితే అన్ని చూపెడతాను. ఇదైతే నా బెస్ట్ వీడియోగా కూడా నేను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఇది నాకు కూడా వెరీ లైకబుల్ ప్లేసెస్ కాబట్టి. ఇంకా ఇక్కడ నుండి అయితే మనం వెళ్ళిపోదాం ఇప్పుడు ఎగ్జిట్ నుండి. ఇంకా వీడియోను కూడా మీకు యాడ్ చేసి చూపెడతాను. ఇదంతా చూడండి నా వీడియోను అండ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.